అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ అనే పుస్తకాన్ని విజయవంతంగా 2వ వాల్యూమ్ మనం పూర్తి చేశాము. ఈ రోజు నుంచి 3వ వాల్యూమ్లో అడుగు పెడుతూ ఉన్నాము. మొట్టమొదటి అధ్యాయము మెహరాస్ కన్సర్న్ ఫర్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయముల పట్ల కూడా మెహరా ఎంత శ్రద్ధ చూపెడుతుంది అనేది ఫస్ట్ చాప్టర్. ఇన్ జూన్ 1989 I started living at Mehrabad as a resident. జూన్ 1989వ మాసంలో నేను మెహరాబాద్లో స్థిర నివాసం ఉండడం ప్రారంభించాను. బిఫోర్ దట్ హవెవర్ ఐ వుడ్ విజిట్ యాజ్ ఎ పిల్గ్రిమ్. అయితే అంతకు ముందు కూడా మెహరాబాద్ ఎక్కువగానే వచ్చేవాడిని, కానీ స్థిర నివాసం ఉండలేదు. ఒక యాత్రికుడిగా వచ్చి 10 రోజులు 15 రోజులు అలా ఉండి వెళుతూ ఉండేవాడిని. మై లాస్ట్ సచ్ విజిట్ అక్కర్డ్ ఇన్ 1989 డ్యూరింగ్ ద మంత్స్ ఫిబ్రవరి మార్చ్. అదే సంవత్సరంలో 1989వ సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి నెలలలో అలా యాత్రికుడిగా చివరిసారిగా నేను రావడం జరిగింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ ఐ విజిటెడ్ మెహరాబాద్ I somehow felt drawn to go and sit on the porch on the ladies' side to listen to Mehra Baba's beloved. అప్పుడు ఎందుకో నా హృదయంలో తీవ్రంగా అనిపించింది, ఎలాగన్నా సరే బాబాకు దివ్య ప్రియతమరాలైనటువంటి మెహ్రా ఆవిడ మాటలు వింటే బాగుంటుంది. ఈ స్త్రీలు అందరూ కూర్చునేటువంటి ఆ వసారాలాగా ఉంటుంది చూశారు కదా, విమెన్ మండలి ఉండేది చూసారమ్మా, ఆ మెహ్రా కూర్చుని ఆ వరండాలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది అని అనిపించింది. On my previous trips, I would spend a lot of time in a Mandli hall listening to Yirich or Baba's sister Mani or Balnatu. సాధారణంగా మెహరాజాది మండలి హాల్లో ఇరిచ్ కానీ బాల్నాటు కానీ మణి కానీ చెప్పే విషయాలు మాత్రం విని బయటకు వచ్చేస్తూ ఉంటాం, అది అలవాటు. ఇదివరకంతా అలాగే చేశాను. However, on this trip, I felt disinclined to do that. ఈసారి అలా చేయకూడదు, నేను మెహరాని మిస్ అయిపోతున్నాను, నేను అంచేత అక్కడికి వెళ్ళాలి అని నేను అనుకున్నాను. మై హార్ట్ ఫెల్ట్ ఎ స్ట్రాంగ్ పుల్ టు గో అండ్ సిట్ నియర్ మెహరా, విచ్ ఐ డిడ్ ఎవ్రీ మెహరాజాద్ డే అని. తప్పనిసరిగా ఈసారి మెహరా దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అని నాకు అనిపించింది. When Mehra sat on a porch and talked about Baba, she was usually surrounded by women pilgrims and men would sit at a distance. అయితే తొలి రోజుల్లో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, బాబా శరీరం విడిచిపెట్టిన తొలి సంవత్సరాల్లో అయితే మెహరా దగ్గరికి మగవాళ్ళు వెళ్ళలేని నిషిద్ధము, దూరంగానే ఉండాలి, అటు వెళ్ళకూడదు, ఆడవాళ్లే వెళ్తూ ఉండేవారు. క్రమంగా అలవాటు పడింది మెహరా. స్త్రీలు ముందు కూర్చుంటే మగవాళ్ళు వెనక్కి కూర్చునేవారు, లేకపోతే కొంచెం దూరంలో నుంచునేవారు. అలాగూ మెహరా చుట్టూ ఆడవాళ్ళు ఉండేవారు, దూరంగా మగవాళ్ళు ఉండేవారు. A raised green bench would often be placed in front of the porch where men would be seated and I would often sit there. ఆ వరండాకి కింద నేల మీద కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి బెంచీలు వేసేవారు, ఆ బెంచీల మీద మగవాళ్ళు కూర్చునేవారు, అందులో నేను కూడా ఒకరిగా ఉండేవాడిని. Since this bench was quite far away and Mehra spoke softly, I would not always be able to hear her words but would keep looking at the expressions which reminded me of Baba. మెహరా చాలా మృదువుగా మాట్లాడుతూ ఉండేది. రికార్డెడ్ వెర్షన్ కూడా మెహరాది ఎప్పుడు కూడా క్లియర్గా ఉండదు, చాలా చిన్న వాయిస్లో ముద్దగా మాట్లాడుతూ ఉంటుంది మెహరా. అంచేత నాకు దూరానికి అర్థమయ్యేది కాదు ఆవిడ ఏం మాట్లాడుతుందో, వినపడేది కాదు. కానీ ఆవిడ మొహంలో మాత్రం చూస్తూ ఉండేవాడిని, ఆ హావభావాలు సేమ్ బాబాయే నాకు జ్ఞాపకం వచ్చేవాడిని. At 5:30 p.m. when a bus departure bell would ring, we would line up and individually say goodbye to Mehra and all the Mandli members and leave for Mehrabad. సాయంత్రం 5:30 అయ్యేటప్పటికి గంట కొట్టేవారు. ఎవరు కొడతారు గంట? సాధారణంగా అలువా కొడుతూ ఉంటాడు గంట, ఎప్పుడు కూడా అలువయే కొట్టేవాడు. ఆ గంట కొట్టగానే వెంటనే మెహరాబాద్ బస్సు బయలుదేరి వెళ్ళిపోయే టైం అయిపోయిందని చకచక ఆ బస్సు ఎక్కి మెహరాబాద్కి ప్రయాణం అయ్యేవాళ్ళు. ఆన్ దిస్ ట్రిప్ ఐ నోటీస్డ్ మెహ్రా డూ సంథింగ్ విచ్ ఐ హ్యాడ్ నాట్ సీన్ హెర్ డూ బిఫోర్. ఈసారి నేను కనిపెట్టింది ఏమిటంటే, ఇదివరకు ఎన్నడూ చెయ్యని ఒక పని మెహ్రా చేయడం నేను గమనించాను. When everyone finished saying goodbye to her,
She would hold on to the hands of the last women pilgrim in the line and would not let her leave. వెళ్ళిపోతామని అందరూ టాటా చెప్పేసినప్పుడు అందరూ స్త్రీలు వెళ్ళిపోతుంటే ఆఖరి స్త్రీ చేతులు మాత్రం పట్టుకునేది ఆవిడ. పట్టుకుని వెళ్ళనిచ్చేది కాదు, వెళ్ళిపోవద్దు అని. She would continue to talk for almost 10 or 15 minutes after the bell had sounded. బెల్ అయిపోయిన 15 నిమిషాల వరకు కూడా ఏదో మాట్లాడుతూనే ఉండేది, వెళ్ళిపోవద్దు అని చేయి పట్టుకొని. I would watch this interaction from a distance. ఇది దూరం నుంచి ఏం మాట్లాడుకుంటున్నారని నేను ప్రయత్నం చేసేవాడిని వినడానికి. Mani and Mehru would often plead with Mehra, repeatedly reminding her that the bell had rung and asking her to let the pilgrim go. పాపం మెహరు ఇద్దరు చెరో పక్కనే ఉండి, మెహరా టైం అయిపోయింది, బెల్ల కొట్టేసారు, అప్పుడే పావుగంట అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, ఇంక వదిలే అని మృదువుగా మెహరా చెప్తూ ఉండేవారు. It occurred to me that probably Mehra was offering herself in this manner because her end was near. నాకు అనిపించింది, ఓహో టైం దగ్గరకు వచ్చేస్తుందేమో మెహరా, అంచేత తన అనుభవాల్ని ఎక్కువగా మరింత ఎక్కువగా పంచుకోవాలని ఆవిడ తాపత్రయమేమో అనిపించేది నాకు. In those days, Mehrabad remained open until March 15th. ఆ రోజులు ఇప్పుడు అంతే. మార్చి 15వ తారీఖు వరకు మెహరాజాదులు సందర్శకులకు ఓపెన్. మార్చి 15 దాటితే క్లోజ్. మళ్ళీ వేసవి అయిపోయిన తర్వాతే రీఓపెన్ అయ్యేవి. On the last Mehrabad day, a women pilgrim named Elaine, who had a young son named Peter, aged maybe 7 or 8, was also seated near Mehra during her talks. అది మార్చి 15, ఆఖరి రోజు. ఇంకా మెహరాజాద్ క్లోజ్ అయిపోద్ది ఆ వేళతో ఆ సంవత్సరానికి. ఒక ఆవిడ, ఇంగ్లీష్ ఆవిడ, 7-8 ఏళ్ల కొడుకుని తీసుకొని వచ్చింది. మెహరాకి దగ్గరగా కూర్చుని ఉంది, వింటోంది మెహరా చెప్పే మాటలు. Her son carried a tiny guitar which he could play remarkably well. ఆ చేతిలో చిన్న గిటార్ ఉంది ఆ కుర్రాడు చేతిలో, అది ఎంత బాగా వాయిస్తున్నాడో వాడు ఆ కుర్రాడు. He was fascinating young boy and talked mostly about Baba. వాడు ఎంతసేపు బాబా గురించే మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆ కుర్రాడు. Everyone felt that he must have had some strong connection with Baba in his past life to be so absorbed in talks about Baba. బాబా గురించి మాట్లాడడంలో అంతలాగూ తన్మయుడు అయిపోతున్నాడంటే ఎంత బలమైన కనెక్షన్ ఉందో వీడికి బాబాతో అని అందరూ అనుకుంటూ ఉండేవారు. He even composed a song in Mehra's praise and sang it for her. అప్పటికప్పుడు మెహరా మీద ఒక పాట కూర్చి దాన్ని పాడి వినిపించాడు మెహరాకి. ఐ రిమెంబర్ వన్ లైన్ విచ్ వెంట్, అందులో ఒక లైన్ నేను ఇప్పటికీ జ్ఞాపకం నాకు అంటున్నాడు. బాబా లవ్డ్ ద ట్రీస్ సో టాల్, బాబా లవ్డ్ మెహరా బెస్ట్ ఆఫ్ ఆల్. బాబాకి చాలా పొడవైన చెట్లు అంటే చాలా ఇష్టము, కానీ అందరిలోకి మెహరా అంటే బాబాకి ఎక్కువ ప్రేమ అని, అంటే టాల్ ఆల్ అని ఆ ప్రాస సరిపోయేలాగా అది కూర్చి పాడాడు. When the song ended and the bell for a bus had rung, everyone said goodbye to Mehra as usual and left for the bus. మామూలుగానే బెల్ 5:30కి మోగింది, అందరూ బై చెప్పేశారు మెహరాకి, బస్ దగ్గరికి వెళ్ళిపోయారు. The last pilgrim to meet Mehra was Elaine. ఇప్పుడు ఆ కుర్రోడు తల్లి ఉంది, ఆవిడ లాస్ట్ పిలిగ్రిమ్ అనమాట. Although I had said goodbye to Mehra, I did not leave. నేను బై చెప్పేసాను మెహరా, కానీ ఈ ఆఖరి పిలిగ్రిమ్తో మాట్లాడింది కదా, అది మాటలు కూడా విందామని నేను వెనక్కున్నాను. I did not leave and waited to see the interaction which always fascinated me. మెహరా మాటలు నాకు ఎప్పుడు చాలా ఆకర్షణ కలిగిస్తూ ఉండి, అంచేత విందాం మనం వెళ్ళిపోకుండా అని అనిపించింది. I knew that unless Mehra let the last pilgrim go, the bus would not leave. నాకు ఇంకో ధైర్యం ఏంటి, మెహరా ఆఖరి పిలిగ్రిమ్ను వదిలే వరకు బస్సు వెళ్ళదు. ఎందుకంటే మెహరా అంటే అంత గౌరవం, బాబా తర్వాత ఆవిడే కదా, పంపించేయమని కౌరు పంపుడు ఎవడో కూడా, బస్సు వెళ్ళిపోతుంది ఇక్కడ హార్న్ కొట్టేస్తాను వదలమనండి మెహరాని అని అనరు. అంచేత నాకు ధైర్యం, ఈవిడ వెళ్ళే వరకు బస్సు ఉంటుంది అక్కడ, ఇప్పుడు లాస్ట్ పిలిగ్రిమ్ అని నేను వెనక్కి ఉండిపోయేవాడిని. Mehra started asking Elaine about how she would take her son Peter's guitar back home on the flight. ఏమిటి మెహరా అడిగిన ఆఖరి మాట, ఆవిడ వెళ్ళిపోకుండా పట్టుకొని
మరి ఈ గిటార్ వాడు అంత బాగా వాయిస్తున్నాడు, మరి ఫ్లైట్లో దీన్ని వెనక్కి తీసుకెళ్ళనిస్తారా మీకు కూడా అని అడిగాను. ఎలైన్ రిప్లైడ్ దట్ షీ హ్యాడ్ నాట్ థాట్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేను మెహరా అంది. బట్ షీ వుడ్ స్టఫ్ ఇట్ ఇన్ హర్ బ్యాగేజ్. నాకున్న బ్యాగేజ్లో ఈరోజు పెద్ద బ్యాగ్లో తోసేస్తానులే, పర్వాలేదు అంది. ఎట్ దీస్ మెహరా ఎక్స్ప్రెస్ కన్సర్న్ దట్ ద గిటార్ వుడ్ బ్రేక్ డ్యూరింగ్ హ్యాండ్లింగ్. అలా చీకుసుమా ఇరిగిపోద్దేది ఆ బ్యాగ్లో, సరిగ్గా వాళ్ళు దబ్బుని పడేస్తూ ఉంటారు ఆ లగేజ్ని. అలా కనుక చేసేవి కనుక అలా వద్దు అంతే. She then gave Elaine elaborate instructions on how to surround the guitar with packing material before putting it in the bag to prevent damage. అప్పటికప్పుడు ఆవిడ దాన్ని ఎలా ప్యాక్ చేయాలి, పెద్ద బ్యాగ్లో చుట్టూ బట్టలు ఎలా పెట్టాలి, లేకపోతే ఈ కార్డ్బోర్డులు ఎలా పెట్టాలి, అది డ్యామేజ్ అవ్వకుండా అన్నీ వివరించి చెప్పింది. I was touched by Mehra's love and concern for a small child's guitar. ఆ చిన్న కుర్రాడి గిటార్ గురించి ఎంత తాపత్రయం ఆవిడికి మెహరాకి అని నాకు హృదయం చెలించింది ఒక్కసారి. ఓన్లీ వెన్ షీ వాజ్ కన్విన్స్డ్ దట్ ఎలిన్ ప్రాపర్లీ అండర్స్టూడ్ హర్ ఇన్స్ట్రక్షన్స్ డిడ్ షీ లెట్ హర్ గో. నీకు అర్థమైందా అని 10 సార్లు అడిగి ఈవిడ అన్నీ అర్థమయ్యాక మళ్ళీ చెప్పు అని చెప్పించుకుని అప్పుడు ఆవిడకి పూర్తిగా అర్థమయ్యాక ఇప్పుడు నువ్వు వెళ్ళు అంది. యాజ్ వీ వర్ లివింగ్ I started talking with Elaine and she too commented about the way Mehra was giving her love by holding on to her past, the departure time. ఆవిడ కూడా పాప కుర్రాడి తల్లి కూడా అని ఎంత ప్రేమో ఆ పసివాడి మీద. ఆ టైం అయిపోయినా కూడా అలా అందరినీ నిలబెట్టి ఇది ఇంత శ్రద్ధగా ఆవిడ చెప్పింది అని ఆవిడ కూడా. On March 15th, when the pilgrim season closed, we all left our homes, little knowing that this had been the last time we were to see Mehra. మార్చి 15 అయిపోయింది. మెహరాబాద్లో మకాం ఉండే వాళ్ళందరికీ హాలిడేస్ డిక్లేర్ అయిపోయి అతి కొద్ది మంది తప్ప అందరూ అక్కడ ఖాళీ చేసి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి, అది రూల్. ఇప్పుడు కూడా అంతే. అయితే మాకు వెళ్ళిపోతున్నప్పుడు తెలియదు మెహరాని మళ్ళీ భౌతికంగా మనము చూడలేము అన్న సత్యం మాకు అప్పటికి తెలియదు. When the news of Mehra's passing away in May 1989 reached me, I was heartbroken. నాకు మేలో ఈ కబురు తెలిసింది, మెహరా శరీరం విడిచిపెట్టేసింది అని. నా గుండె పగిలిపోయింది. I decided to quit my career as an engineer aboard a ship, so I could spend my time near the Mandali, for I knew they would not be around for a very long time and I wanted to make the most of this opportunity. వెంటనే నాకు అనిపించింది, చిచి ఇలాగూ డబ్బు సంపాదించుకుంటూ జీవితం అంతా ఇలాగే గడిపేస్తే పోయినట్టే అవకాశం. ఒకప్పుడే ఒక మెహరా జారిపోయింది అంటే మండలిలో అతి అమూల్యమైన రత్నం జారిపోయింది. నేను ఇలాగ డబ్బులు గ్యాదర్ చేసుకుంటూ జీవితం అయిపోతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఎన్నాళ్ళు ఉండరు, వాళ్ళు పండిపోయారు బాగా అని చెప్పి వెళ్ళిపోయి ఉన్న బతికిన నాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి ఈ జీవితానికి విలువను పెంచుకుంటే బాగుండును అని అనిపించింది. That is how in June 1989 I came to live at Mehrabad as a resident. మేలో అయింది, జూన్లో రిజైన్ చేసేసి మకాం ఎత్తేసి వచ్చేసాడు, వచ్చి మెహరాబాద్లో ఉండిపోయాడు. ద పిలిగ్రిమ్ సీజన్ ఓపెన్ ఆన్ June 15th. జూన్ 15 మళ్ళీ పిలిగ్రిమ్స్ అందరికీ ఓపెన్ అయింది. ఇప్పుడు మే 26 అనుకుంటానండి, ఏమండి రామతీర్థ గారు, మే 26ని ఓపెన్ అవుద్ది ఇప్పుడు. అంటే ఎందుకంటే పిల్లలకు కొన్ని ఇంకా వేసవ సెలవులు ఉండగానే ఓపెన్ చేస్తారు. మళ్ళీ జూన్ అయిపోతే స్కూల్స్ రీఓపెన్ అయిపోతాయి కదా, ప్రతి సంవత్సరం అంతే. సమ్ టైమ్ డ్యూరింగ్ ద సీజన్ ఎలైన్ హ్యాపెన్ టు విజిట్ అగైన్. మళ్ళీ ఎలైన్ అన్నవాడు వచ్చింది. యాజ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ సీజన్ విదౌట్ మెహరా, ఎవ్రీవన్ మిస్డ్ హెర్ ఇమ్మెన్స్లీ అండ్ టాక్డ్ మోస్ట్లీ అబౌట్ హెర్ అండ్ దర్ ఎక్స్పీరియన్సెస్ విత్ హెర్. మెహరా లేకుండా మొట్టమొదటి మెహరాజాద్ దర్శనం అది. అందరూ మెహరా గురించే మాట్లాడుకున్నారు. అయ్యయ్యో అక్కడ కూర్చునేది, ఇలా మాట్లాడేది అని అన్ని వాళ్ళ అనుభవాలన్నీ నెమరు వేసుకుంటూ ఉండేవారు అందరూ కూడా. I went up to Elaine and asked her if she remembered how Mehra had clung on to her hand at departure time and the love and concern she had shown for the son's guitar. అప్పుడు అడిగానమ్మా, జ్ఞాపకం ఉందా నీకు మెహరా నిన్ను వెళ్ళిపోతూ ఉంటే ఆఖరిని చేయి పట్టుకొని నీ కొడుకు గిటార్ ఎలా ప్యాక్ చేయాలో ఎంతసేపు చెప్పింది అని. She replied, yes, I do remember. But you know what?
ద గిటార్ బ్రోక్. ఆవిడ చెప్పింది, జ్ఞాపకం లేకపోవడం ఏంటి, కానీ ఏం జరిగిందో తెలుసా, ఆ గిటార్ విరిగిపోయింది. ఐ హ్యాడ్ నాట్ ప్యాక్డ్ ఇట్ కేర్ఫుల్లీ. అంతలాగా మెహరా చెప్పినా కూడా నేను భద్రంగా ప్యాక్ చేయలేదు దాన్ని. ఐ ఆస్క్డ్ హర్, హ్యావ్ యూ ప్రిజర్వ్డ్ ద గిటార్ as a memory of that moment? For you were the last pilgrim that Mehra greeted and talked to. She had regretted on her face when she said, unfortunately no, I wish I had preserved it. అప్పుడు అడిగాను, ఆఖరి యాత్రికురాలు నువ్వే కదా, అంతలా చెప్పింది, ఆ గిటార్ దాచి ఉంచేవపోను, విరిగిపోయినా పర్వాలేదు, మెహరా జ్ఞాపకార్థం దాచేవంటే నేను చేయలేదు అంది. అంటే శ్రద్ధలో తేడా చూడండి. వీడికి ఎలా వచ్చింది ఆలోచన, అది సరిపోతుంది.